నమస్కారం. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక శుద్ధ పాడ్యమిని గోపాడ్యమి అనే పేరుతో లేదా బలిపాడ్యమి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఐశ్వర్యలక్ష్మి ఆవు రూపాన్ని ధరించి ఉంటుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. కనుక ఎవరైతే ఈరోజు గోమాతను ఆరాధన చేస్తారో, గోమాతకు సంబంధించినటువంటి శ్లోకాన్ని జపం చేసుకుంటారో వాళ్ళకి సర్వదేవతల యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఐశ్వర్యలక్ష్మి ఆవు రూపాన్ని ధరించి ఉన్నటువంటి ఈ పరమ పవిత్ర పర్వదినం నాడు గోమాతకు సంబంధించినటువంటి ఏ శ్లోకాన్ని మనం జపం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీర్యా లోకపాలానాం ధేను రూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. ఈ శ్లోకాన్ని జపించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా గోపూజ చేయాలి. గోవుకి ఆకుకూరలను కానీ లేదా ఏవైనా ఆహార పదార్థాలను కానీ తినిపిస్తూ గోవుకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి గోపాదాలకి చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత అంటే అర్థం ఏంటంటే సమస్త లోకపాలకులను పరిపాలించేటటువంటి లక్ష్మీ అమ్మవారు ఈరోజు ఆవు రూపాన్ని ధరించి ఉంటుంది. ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అంటే మనకు ఉన్నటువంటి సర్వ పాపాలను తొలగింపజేసుకోవటానికి యజ్ఞయాగాది కార్యక్రమాలను నిర్వహించేటటువంటి తరుణంలో ఆవు నెయ్యిని ఘృతాన్ని మనం ఉపయోగిస్తామని అర్థం. అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః అంటే నా ముందు భాగంలో నా వెనక భాగంలో గోవులే ఉన్నాయి. గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం నా హృదయంలో కూడా గోవులే ఉన్నాయి, నేను గోవుల మధ్యలో ఉన్నాను. నా ముందు భాగంలో నా వెనక భాగంలో నా చుట్టూతా నా హృదయంలో మొత్తం కూడా గోవులే ఉన్నాయి. నేను గోవుల మధ్యలో ఉన్నాను. ఆ గోమాత సమస్త లోకపాలకుల రూపాన్ని ధరించి ఐశ్వర్యలక్ష్మి రూపంలో నా ముందు ఉన్నది అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ప్రతి ఒక్కరూ అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఈరోజు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కాడు. అయితే బలిచక్రవర్తి యొక్క దానగుణానికి నిదర్శనగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పాడ్యమి తిథి నాడు మనమందరం కూడా భూలోకంలో దీపాలను వెలిగించి బలిచక్రవర్తిని మనకి ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాం. ఎక్కడో పాతాళలోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తిని ఆయన సంవత్సరానికి ఒకసారి భూలోకానికి ఈరోజు వస్తాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి శుభ సందర్భంలో ఆయనను ఆహ్వానించటానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ కూడా గృహంలో దీపాలను వెలిగించాలి. దీని ద్వారా దానగుణానికి సంకేతమైనటువంటి బలిచక్రవర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనినే కౌముదీ మహోత్సవము అనే పేరుతో పిలుస్తారు. కనుక కార్తీక శుద్ధ పాడ్యమి లేదా బలిపాడ్యమి నాడు దీపాలను వెలిగించి బలిచక్రవర్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. విష్ణువా వసుధా లబ్ధ ప్రీతేన బలయే పునః ఉపకార కరోదత్తాశ్చ మరణాం మహోత్సవం. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ జపించుకోవాలి. కనుక కార్తీక శుద్ధ పాడ్యమి నాడు గోపాడ్యమి సందర్భంగా గోవులకు సంబంధించిన ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠత గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. అదేవిధంగా బలిచక్రవర్తి భూలోకానికి వచ్చిన శుభ సందర్భంలో ఆయనను ఆహ్వానిస్తూ దీపాలను వెలిగించే కౌముదీ మహోత్సవం సందర్భంగా ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. విష్ణువా వసుధా లబ్ధ ప్రీతేన బలయే పునః ఉపకార కరోదత్తాశ్చ మరణాం మహోత్సవం. అలాగే ఈరోజు
ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు అన్నాన్ని నివేదన చేసినట్లయితే ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజించండి, బలిచక్రవర్తిని ఆహ్వానించండి. శ్రీకృష్ణ పరమాత్మను గోవర్ధన గిరిధారిగా భావిస్తూ ఆయనకు అన్నాన్ని నివేదన చేయటం ద్వారా ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.